హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి స్పైసెస్. రసం రెసిపీస్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి. కానీ ఈ టమాటా రసంకి ఉన్న క్రేజీనే వేరు కదా. ఎటువంటి సైడ్ డిష్ కూడా లేకపోయినా అన్నం మొత్తం లాగించేయచ్చండి. అంత టేస్టీ అయిన ఈ టమాటా రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే లేట్ చేయకుండా ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ టమాటా రసం కోసం మూటికలు తీసుకొని ఒక కుక్కర్ని తీసుకొని ఒక 4 టమాటా పళ్ళను తీసుకోండి. అందులోకి 2 పచ్చిమిరపకాయలను, ఒక 2 టీ స్పూన్ల వరకు కందిపప్పును కడిగి పెట్టి అందులో వేసుకోవాలి. అలానే మీడియం సైజు ఆనియన్ని, ఒక పావు లీటర్ వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇంతలో ఒక చిన్నపాటి రోలును తీసుకొని ఒక 10 మిరియాలను, ఒక టీ స్పూన్ వరకు జీలకర్రను అరకాబరకాగా దంచుకోండి. ఇందులోకే ఒక 10 నుంచి 15 వరకు పొట్టు తీసి ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకొని మొత్తాన్ని కచ్చాపచ్చాగా దంచుకొని అలా పక్కన పెట్టుకోండి. ఇంతలో ఈ రసం కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులోకి చింతపండు మునిగే వరకు వాటర్ వేసుకొని అలా నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇంతలో మనకు టమాటా అనేవి 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే చూడండి, ఈ విధంగా మంచిగా ఉడికాయి కదా. ఇలా మొత్తం ఉడికిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. అందులో మిగిలిన వాటర్ని కూడా అందులో ఉంచి ఈ పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకోండి. ఇందులోకే ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకొని అలానే ఒక 2 కప్పుల వరకు వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును, హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడిని, ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని అలానే గుండగా తరిగిన కొత్తిమీరను, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పేస్ట్ని వేయటం వల్ల రసం అనేది మరింత టేస్ట్ వస్తుందండి. మీరు కూడా తప్పకుండా ఇలానే మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. అలానే రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసి మొత్తాన్ని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు అలానే మరగనివ్వాలండి. రసం అనేది మంచి అరోమా వస్తుంది. అరోమా వచ్చే వరకు అలా మరిగిస్తే మనకి ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి. అంత టేస్టీ అయిన టమాటా రసాన్ని మీ ఇంట్లో కూడా ఒకసారి ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే ఈ రసంలోకి తాలింపు కోసం పక్కనే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మినపగుళ్ళను, హాఫ్ టీ స్పూన్ ఆవాలను, హాఫ్ టీ స్పూన్ జీలకర్రను, హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకొని 3-4 ఎండుమిరపకాయలను, ఒక రెమ్మ కరివేపాకును యాడ్ చేసి తాలింపు అనేది చాలా బాగా వేగితే ఇందులోకి మంచి అరోమా వస్తుందండి. ఇందులోకి ఒక 4 దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేసుకొని అలా మరుగుతున్న చారులో ఈ తాలింపును వేసి ఏదైనా మూతను పెట్టుకున్నట్లయితే ఆ తాలింపు అంతా రసానికి పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. అలానే మన ఛానల్లో ఒక మంచి హెల్తీ రెసిపీ అయిన ధనియాల చారు చేశానండి. చూడండి, మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి ఒకసారి చూడండి. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.